మీకు వేలాది వందనాలు స్తోత్రములు ప్రభా. అయ్యా ఎంతో సుదీర ప్రాంతం నుంచి ప్రభా అయ్యా నా తండ్రి నేను అర్హత లేని వారమైనటువంటి మమ్మల్ని ప్రభా పరిశుద్ధుడా నా తండ్రి నీవు ప్రేమించినటువంటి నీ బిడ్డల మధ్యకు ప్రభా అయ్యా నీవు మాట్లాడుటకు ప్రభా నీవు బలపరచుటకు ప్రభా అయ్యా నీ నా తండ్రి నైనా నీ నామంలో నా తండ్రి ఇంకొన స్థిరపడడానికి ప్రభా అయ్యా నీవు తోడుకొచ్చిన విధానముకై నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. అయ్యా శక్తి లేని వారు, బలము లేని వారు, జ్ఞానము లేని వారు ప్రభా అయినప్పటికీ నా తండ్రి నాయన అయ్యా నా తండ్రి నాయన నీ జ్ఞానముతో నింపి ప్రభా అయ్యా నీ అభిషేకంతో నింపి ప్రభా నీ ఆత్మతో నింపి ప్రభా అయ్యా నీ కుమారుని బహు బలముగా వాడుకున్న విధానముకై నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. వేలాది వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. పరిశుద్ధానికి వేలాది వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా నీవు చూపించిన కృపను విడిచిపెట్టుకోకుండా ప్రభా నీవు చూపించినటువంటి ఈ గొప్ప కార్యములను మరిచిపోకుండా ప్రభా ఎన్నటికి విడిచిపెట్టుకోకుండా ప్రభా అయ్యా నీ నిత్యరాజ్యము చేరినంత పర్యంతరము ప్రభా నీకు నమ్మకస్తులుగా జీవించే గొప్ప భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ద్రోవ తప్పకుండా ప్రభా నీ మార్గం నుంచి నా తండ్రి దొరికిపోకుండా ప్రభా పరిశుద్ధ నా తండ్రి నన్ను స్థిరమైనటువంటి అడుగులు వేస్తూ ప్రభా గమ్యము నీ వైపు చేరుటకు ప్రభా గురి చేసుకుంటూ ముందుకు నడిచే భాగ్యమును ప్రభా నాకు కూడుకున్నటువంటి సంఘమునకు ప్రభా అయ్యా నా తండ్రి నన్ను మీరు అనుగ్రహించి నడిపించమని ప్రభా. వాక్యం ద్వారా నా తండ్రి నాన్న కావలసినటువంటి వర్తమానమని ప్రభా నా తండ్రి నాన్న కావలసినటువంటి దీవెనని ప్రభా నా తండ్రి అయ్యా ఇక్కడ కూడుకున్నటువంటి బిడ్డలందరితో మీరు మాట్లాడి ప్రభా మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని ప్రభా ఈ చిన్న స్తుతి ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కూర్చుందాం. వాటర్ ఒకే పరిచయలోకి మంచిది. ఒకసారి బైబిల్ గ్రంథాలు తెరుచుకున్నట్లయితే కీర్తనలు 145 అధ్యాయము 18-19 వచనాలు ఒకసారి చదివితే తనకు మొర్రపెట్టు వారికి అందరికీ తనకు నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారు మొర ఆలకించి వారిని రక్షించును. గట్టిగా చెప్పాలి ఒకసారి, ఇంకా గట్టిగా. సరిపోట్లా మంచిది ప్రిబిడ్డ. మరి చదువుకున్న లేఖనాల్లో దేవుడు మనతో బలంగా మాట్లాడబోతున్నాడని నేను నమ్ముతున్నాను. తనకు మొర్ర పెట్టేవారు చాలా మంది ఉంటారు. ఎందుకంటే అవసరం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఆశీర్వాదం అనేది ప్రతి ఒక్కరికి కావాలి. కావాలవుదా? ఆశీర్వాదం కావాలి. కాబట్టి దేవుడు ముందుగానే ఒక మాట చెప్పి ఉన్నాడు. ఆయన ఏంటంటే మీకేమైనా కొదువుగా ఉన్న యెడల నా తండ్రి నామములో నన్ను అడిగితే నేను మీకు ఇస్తాను, అనుగ్రహిస్తాను. అల్లుడు చెప్పండి ఒకసారి. అంతే, ఇంకేమంటాను అన్నాడు ఆయన. సో ఈ ఒక్క పదము తీసుకొని చాలా మంది అయ్యా నేను మొర్ర పెడుతున్నామయ్యా. అవునా? ఏంటి ఆ మొర్ర అంటే, అయ్యా నా కష్టాలు తీరిపోవాలయ్యా. ఇంకేంటా మొర్ర అంటే, నా అప్పులు తీరిపోవాలయ్యా. అవునా? ఏంటి మొర్ర అంటే, మా పిల్లలకే ఉద్యోగాలు రావాలయ్యా. అవునా? అంతే కదా. మా ఇంటిని బాగు చేయండి అయ్యా, మా ఇంటి యజమానుడిని బాగు చేయండి అయ్యా. అవునా? మా ఇల్లుని అభివృద్ధి చేయండి అయ్యా. అంటే చాలా మంది మొరపెట్టి చేసే ప్రార్థనలో కోరికలే ఎక్కువ ఉంటాయి. ఏముంటాయండి? కోరికలే ఎక్కువ ఉంటాయి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక.
ఏదో అడగమన్నాడు కదా అని చెప్పి పాస్టర్ గారు కూడా అడగమన్నారు కదా అని ఎలా పడితే అలాగా అడిగితే వస్తుందా? మరి ఎలా అడగాలి? మీకు నేను చెప్పుడా, ప్రార్థన చేస్తున్నారు కదా. ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడడం. అల్లు చెప్పండి ఒకసారి. అంటే దేవునితో మాట్లాడే ముందు నీకున్న సమస్యను ఆయనతో చెప్పడం తెలియాలా? ఏం తెలియాలా? నీకున్న సమస్యను చెప్పడం తెలియాలా? ముందు చెప్పడం అలవాటు చేసుకో, తర్వాత ప్రార్థన చేయొచ్చు. ఇప్పుడు నీ ఒంట్లో బాగోలేదు అనుకోండి, ఎవరైనా నిన్ను ఒక విషయం అడిగితే ఏమంటావు? నా ఒంట్లో తలనొప్పి వస్తుంది, ఒలిపీకులు వస్తున్నాయి అని చెప్పిన తర్వాత ఎదుటివాడికి నిజంగా బాగోలేదని నమ్ముతాడు. అవునా? అవునా కాదు? చెప్పండి ఒకసారి గట్టిగా చెప్పండి. మరి దాంట్లో ఆలోచించడానికి ఏముంది? అప్పుడే నమ్ముతాడు. లేకపోయినా ఇప్పుడు నేనున్నాను, నాకు ఒంట్లో కొంచెం బాగలేదమ్మ, నీరసంగా ఉందంటే మీకు ఎలాగుంటుంది? సరిగ్గా ఉన్నాడు, తిన్నగా నిలబడ్డాడు, అంతగా ఉన్నాడు, ఆయనకి బాగోలేదంటే ఎవరు నమ్ముతారు? అవునా? సో నువ్వు వాళ్ళకి అనుకోకూడదంటే ముందే నేను నా గురించి నాకున్న బలహీనతలు చెప్పాలా? హల్లెలూయా చెప్పండి ఒకసారి. నువ్వు మొరపెడుతున్నావు అంటే అది అవసరం నిమిత్తం పెడుతున్నావు, అది నీ స్వార్థం కోసం పెడుతున్నావు, లేకపోతే దానిలో ఇంకేమైనా ఆలోచించి పెడుతున్నావు, మరి ఆయన తెలియక్కర్రా? కాబట్టి ముందు తెలిసేలాగా ముందు మాట్లాడాలి, ఆయనతో చెప్పడం తెలియాలి. నీకు ఏం చేయాలండి? ఒక వ్యక్తికి బాగోలేదు, కనిపించడానికి మాత్రము దిట్టంగా గట్టిగా ఉన్నాడు, కానీ ఆ వ్యక్తి ఎందుకు బలహీనముగా ఉన్నాడంటే శరీరములో ఉన్నటువంటి అవయవాల బలహీనత వచ్చింది. అయ్యా నాకు కాలు పీకుతున్నాయా, అయ్యా నాకు తలనొప్పి పెడుతుందయ్యా, అయ్యా నాకు దగ్గుగా ఉందయ్యా, నాకు లోపల ఏదో జ్వరం వచ్చినట్లుందయ్యా అని చెప్పితే ఎదుటోడికి నిజమే నేను అనుకున్నాను, తప్పు ఏమనుకోకు, నేను అనుకున్నాను చూడడానికి బాగా కనిపిస్తున్నావు కదా, కాబట్టి బాగానే ఉన్నావు అనుకో, నేనేదో అనేసానులే, సరే సారీ అంటాం. అవునా కదా? చెప్పండి అంట. అలాగే ఇక్కడికి వద్దాం, దేవుని దగ్గరికి. మొర్ర పెడుతున్నావు, ప్రార్థన చేసేస్తున్నావు, దేవా దీవించండి, స్వస్థపరచండి, ఆదుకోండి, హత్తుకోండి, ఎత్తుకోండి, పట్టుకోండి, నడిపించండి, ఇలాంటి రకాలన్నీ ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేసే ముందు బాగానే చేస్తున్నాం. మరి దేవుడు ఆలకించాలి కదా. మరి దేవుడు ఆలకించాలంటే నీ ప్రార్థన ఎలాంటిదో, నీ మొర్ర ఎలాంటిదో ఆయనకి తెలియాలి. మొర్ర పెట్టేవారు ఉన్నారు 100 మంది, నిజముగా మొర్ర పెట్టేవారు ఒక్కడ కూడా లేరు. అందుకే సమాధానాలు రాట్లా. ఎవరైనా ఒకరున్నారంటే దేవుడు నామములో వాళ్ళు ధన్యులు అంటాను నేను. ఆమెన్ చెప్పండి ఒకసారి. 100కు ఒకరు ఉంటారు. ఆమెన్ చెప్పండి ఒకసారి. ఎవరు? నిజముగా మొర్రపెట్టేవారు. దేవుని దగ్గరికి 3 బ్యాచ్లు వస్తాయి. ఎన్ని బ్యాచ్లు? 3 బ్యాచ్లు వస్తాయి. మొదటి బ్యాచ్ ఏమో సాంప్రదాయబద్ధంగా రావాలి కదా అని వస్తుంది, ప్రార్థన జరుగుతుందని. రెండో బ్యాచ్ ఏమో ఎలాగొస్తుంది తెలుసా? కాసేపు కూర్చొని అందరి దగ్గర మన యొక్క ప్రాధాన్యతను కనపరచడానికి వస్తుంది ఆ బ్యాచ్. టాలెంట్స్ చూపించడానికి. ఏం టాలెంట్స్? దేవుని మందిరంలో ఇంకేం టాలెంట్లు ఉంటాయి? పాడే టాలెంట్ ఉంటుంది. అవునా? బట్టి పట్టే ప్రార్థన తెలుసా? బట్టి పట్టే ప్రార్థన అంటే ఇటువైపు ఏమంటారో తెలీదు, అది కంఠస్థ పెట్టే ప్రార్థన. ఎలా తెలుసా? అంటే నేర్చుకుని ప్రాక్టీస్ చేసిన ప్రార్థన, అంతే కదా. తర్వాత వాళ్ళ డంబాన్ని, వాళ్ళ యొక్క ప్రాముఖ్యతను చూపించుకోవడానికి వస్తారు. మరి 3వ బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్ ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడా అని వస్తుంది. ఆమెన్ చెప్పండి ఒకసారి. మొదట వచ్చినోడికి ప్రార్థన ఉండదు, ఏటి ఉండదు, ఆయన పక్కన వదిలే. రెండోవాడేమో ప్రార్థన మొర్ర పెట్టమని చెప్పారు కాబట్టి దేవ స్తోత్రం నాయనా, దీవించండి, ఆస్వాదించండి, స్వస్థపరచండి, ఎప్పుడు కోరికలతో కూడిన ప్రార్థనే ఉంటుంది. కానీ 3వ బ్యాచ్లో అలాంటి ప్రార్థన ఉండదు. ఆత్మతో ప్రార్థన, మనస్సుతో ప్రార్థన. హల్లెలూయా. ఆత్మతో ఆరాధించుట,
మనస్సుతో ఆరాధించుట, ఆత్మతో పాడుట, మనస్సుతో పాడుట, వాడు నిజముగా మొర్రపెట్టువాడంటే. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను ఏం చేయలేకపోతున్నారు, పొందుకోలేకపోతున్నారు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఇప్పుడు మనం నేర్చుకుంటుంది మొర్రపెట్టు వారి గురించి. ఇంతకీ మీరు ఏ బ్యాచ్ లో ఉన్నారో ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఎందుకంటే మహోన్నతుని చాటు నివసించిన వాడే సర్వశక్తిని నీడను విశ్రమించగలడు. ఎవరైతే నిజముగా మొర్ర పెడతారో వారు మహోన్నతుని చాటులో ఉంటారు, సర్వశక్తిని నీడలో విశ్రమిస్తారు. వాడు నిరంతరము ఆకు వాడిక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఆమె చెప్పాలి ఒకసారి. మరి మొర్ర పెట్టే బ్యాచ్ ఉంది. ఇప్పుడు మనం ఆ బ్యాచ్ కోసం మాట్లాడుకుందాం. ముందు ఇక్కడికి వచ్చినప్పుడు దేవుని ఆత్మ నాతో మాట్లాడుతుంది. వీళ్ళందరూ ప్రార్థనా బృందం అని పేరు పెట్టుకున్న తర్వాత, ఎస్తేరు ప్రేయర్ టీమ్ అని పేరు పెట్టుకున్న తర్వాత నేను చాలా సంతోషించాను. అసలు ఎస్తేరు ఏం చేసింది? శాసనాలు సైతము మార్చగలిగింది. ఎస్తేరు ఎలా చేసింది? వెళ్ళి రాజును కాకపట్ల, రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా ప్లీజ్ అయ్యా నా మాట వినయ్యా అని నీలాగా నాలాగా రాజును కవ్వించలా. ఎందుకో తెలుసా? అంత బాధ ఏమొచ్చింది ఆమెకి, అంతగా ఎందుకు ఆమె దిగజారిపోవాలి? నేను అక్కడికి వెళ్ళి బతిమలాడుకోవడం ఏమిటి? నేను నమ్మిన వాడు బలమైన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు, రాజుల కంటే ఆయన మహారాజు. గట్టిగా చెప్పండి ఒకసారి. రాజులను చేసినది నా తండ్రే. ఈ రాజులందరూ నా తండ్రి చేతి క్రింద ఉండాల. అందుకే అంటాడు కదా, ప్రభువులకే ప్రభువువు నీవు, రాజులకే రాజువు నీవు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అలా అనుకుంది, ఏమి చేయలా, ప్రార్థన చేసింది మీలాగా. ఎలా ప్రార్థన చేసిందో తెలుసా? మొర్ర పెడుతూ ప్రార్థన చేయలే. మొర్ర పెడుతూ చేసే ప్రార్థన కేవలము క్రైస్తవుడిగా నేను చూపిస్తుంది. నిజముగా మొరపెట్టి చేసే ప్రార్థన నిన్ను ఆయనకి సాక్షిగా చూపిస్తుంది. కొట్టు చప్పట్లో, ఇప్పుడు కొట్టాలి చప్పట్లు. హల్లెలూయా చెప్పాలి ఒకసారి. ఇంతకీ మొర్రపెట్టి దేవా వందనాలు 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 ఏడ్చుకొని క్రైస్తవుడిగా నువ్వు చూపించుకోవాలనుకుంటున్నావా? అలా కాదు, నిజముగా మొర్ర పెట్టుకొని ఆయన రూపము నీలో చూపించాలనుకుంటున్నావా? ఈరోజు నీకు వచ్చిన ప్రశ్న ఇది. ఆయనకు మొర్ర పెట్టు వారికి ఆయన ఆలకిస్తాడంతే. ఆయన పని కొంచెం క్షేమాన్ని ఇస్తాడు. మరి నిజంగా మొర్ర పెడితే క్రీస్తు స్వరూప్యములోకి నేను మార్చుతాడు. గట్టిగా, క్రీస్తు యేసునికి కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. క్రీస్తును పోలి నడుచుకోవాలా. ఎదుటి వారికి నువ్వు క్రైస్తవుడు అని చూపించడానికి ప్రయత్నం చేయకు. ఎదుటి వారికి నువ్వు ఏమి చూపించడానికి ప్రయత్నం చేయాలో తెలుసా? నీలో క్రీస్తుని చూపించడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిన్ను చూసిన వాడికి క్రీస్తు ప్రతిరూపం కనిపించాలి. మొర్ర పెడితే నీది టీం మాత్రమే అవుతుంది. నిజముగా మొర్ర పెడితే మీరు ఎలా మారిపోతారో తెలుసా? ఒక్కొక్క స్త్రీ తల్లి క్రీస్తు స్వరూపంలోకి మారిపోద్ది. ఆమె చెప్పండి ఒకసారి. ఆయనకి మొర్రపెట్టు వారికి, ఆయనకి నిజముగా మొర్రపెట్టు వారికి ఆయన సమీపంగా, అంటే సమీపంగా ఎవరికి ఉన్నాడంట? ఆయన మొర్రపెట్టు వారికా, నిజముగా మొర్రపెట్టు వారికా? క్రైస్తవుడిగా నువ్వు మొర్ర పెడితే నీకేం కాదు. ఎందుకంటే ప్రపంచంలో చాలా మంది క్రైస్తవులు చూస్తున్నాం మనము. అవునా? ముసుగు వేసుకునే క్రైస్తవులు చూస్తున్నాము, అబద్ధపు బోధలు చూస్తున్నాము, తికమక పెట్టే బోధలు చూస్తున్నాం, నడుస్తున్న త్రోవని తప్పించే బోధలు చూస్తూ ఉన్నాము. చక్కగా నడాలనుకుని ఉద్యోగం కలిగిన వచ్చినప్పుడు కాళ్ళు నరికే బోధలు చూస్తూ ఉన్నాము.
ఈరోజు దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. ఆయనకి నువ్వు నిజంగా మొర్ర పెడితే ఆయన నీకు ఆశ్రయదుర్గముగా, నీకు సమీపముగా ఉన్నాడు. ఆమె చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పండి. ఒక అనాథ ఉన్నాడు. అమ్మ కానీ నాన్న కానీ ఎవరు లేరు. ఎవరు లేనప్పుడు తన హాస్టల్లో చదువుకుంటూ ఉన్నాడు. హాస్టల్లో చదువుకున్న తర్వాత కొంతకాలం బాగానే గడిచింది. తర్వాత ఫీజు కట్టాల్సి వచ్చింది. ఆ ఫీజు, ఎగ్జామ్ ఫీజు కట్టాల్సి వచ్చింది. ఆ ఫీజుకి ఆయన దగ్గర డబ్బులు లేవు. ఏం లేవు చెప్పాలి, ఏం లేవు, డబ్బులు లేవు. మరి అనాథకి ఎవరిస్తారు చెప్పండారా? ఎవరు మాట్లాడట్లా? నువ్వు ఎప్పుడైనా అనాథలకు హెల్ప్ చేసావా? అంత మంచి హృదయాలు మీకున్నాయి అనుకుంటున్నాను నేను. ఆమె చెప్పండి ఒకసారి. అయితే ఆ వ్యక్తిగా అనాథకి ఫీజు కట్టడానికి 100 రూపాయలు కావాలి. ఆ 100 రూపాయలు ఎవరు ఇస్తారు? అప్పుడు సతమతం అవుతూ ఆ కుమారుడు పాపం దారంట నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే, జాగ్రత్తగా ఆలకించండి, దారంట నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఇలాగే ఒక ప్రార్థన జరుగుతుందట. ఆ ప్రార్థనలో అంటాడంట, నీకేమి కొదువుగా ఉన్నాను, యేసు నామములో నన్ను అడిగితే నీకు ఇస్తానంటున్నాడట. దేవుడు నీ ప్రతి అవసరములను తీరుస్తాడని నాలా వాక్యం చెప్తున్నా పాస్టర్. అది ఆయన చెవులో పడిందంట. ఎవరి చెవులో? ఎవరి చెవులో? ఆ అనాథ చెవులో పడింది. పడగానే అనుకున్నాడు, నిజమే కదా, దేవుడు తప్పక ఇస్తాడు కదా అని నమ్మి, సరే అయితే ఎలా అడగాలి, నేను ఎలా అడగాలి దేవుణ్ణి అని అనుకొని రూమ్కి వెళ్ళాడంట. ఇప్పుడు అడగడానికి దేవుడు ఎక్కడున్నాడు? కానీ దేవునికి ఉత్తరం రాద్దాం అనుకున్నాడంట. ఏం రాద్దాం అనుకున్నాడు? చెప్పాలి. ఉత్తరం రాద్దాం అనుకుని ఒక ఉత్తరం తీసుకొని 2 అడ్రస్లో దేవుడు, స్వర్గము, పరలోకము అని రాశాడంట. 2 అడ్రస్లో. మరి మీ 2 అడ్రస్లో అయితే ఏమని రాస్తారు? అవునా కదా? ఎవరి అడ్రస్ అయితే ఆ అడ్రస్ రాస్తారు. కానీ వీకేం రాయాలి అర్థం కాక దేవుడు, స్వర్గము మరియు పరలోకము అని చెప్పి రాసిడంట. దేవుడా, నిన్ను శరణజొచ్చిన వారికి, ఆపదలో ఉన్న వారికి నువ్వు డబ్బులు ఇస్తావని నేను నమ్ముతున్నాను, నేను ఆలకించాను. కాబట్టి నేను ఎగ్జామ్ ఫీజు కట్టడానికి నాకు 100 రూపాయలు కావాలి. నువ్వు తప్పకుండా ఆ 100 రూపాయలు నాకు మనీ ఆర్డర్ చెయ్యి అని రాశాడంట. రాస్తే ఆ ఉత్తరము అందులో వేయగానే ఆ పోస్ట్ బాక్స్ లో ఉత్తరాలన్నీ పోస్ట్ మ్యాన్ తీస్తాడు కదా, తెలుసు కదా. పోస్ట్ మ్యాన్ తీస్తాడా, ఇంకెవరైనా తీస్తారా? ఈ విషయం తెలిస్తే పర్వాలేదు. అల్లు చెప్పండి ఒకసారి. అలాగైతే క్లారిటీ ఉన్నట్లే. మళ్ళీ ఎవరో పోస్ట్ మ్యాన్కి బదులు పోలీస్ మ్యాన్ తీస్తారు అన్నారు అనుకో, అది వేరేగా ఉంటుంది. కాబట్టి ఆ పోస్ట్ మ్యాన్ తీసిన లెటర్లు పట్టుకొని, అందులో వీడి లెటర్ కూడా ఉంది, పట్టుకొని వెళ్ళి పోస్ట్ మాస్టర్ దగ్గర పెట్టాడు. పెట్టగానే పోస్ట్ మాస్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత అయితే ఈ సూపర్వైజర్ చదివి, ఇదేంటి విచిత్రంగా ఉంది లెటర్ అని చెప్పి ఆ యొక్క మేనేజర్ గారి దగ్గర తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ పోస్ట్ ఆఫీసులో మెయిన్ ఎవరు ఉంటారు, అయ్యా ఈ అడ్రస్ ఎట్టి తెక్కమక్కగా ఉంది, ఈ ఉత్తరం ఎవరు రాశారు నాకు అర్థం కావట్లేదు, ఇది చూడండి అని ఇస్తే ఆ పోస్ట్ మాస్టర్ దాన్ని తీసి, ఆ బ్రాంచ్ మేనేజర్ దాన్ని తీసి చింపి, ఇదేదో చాలా విచిత్రంగా ఉంది, అడ్రస్ ఏమని రాస్తుంది, మర్చిపోయారా? అడ్రస్ ఏమని రాస్తుంది? దేవుడు, పేరు దేవుడు, అడ్రస్ ఎక్కడ? స్వర్గము మరియు పరలోకము. అల్లు చెప్పండి ఒకసారి. అడ్రస్ చదివి అతనికి చాలా నవ్వు వచ్చింది, విచిత్రంగా ఉంది, ఇది ఎవడు రాశాడు కానీ చింపి దాన్ని తీసి చదవడం మొదలు పెట్టాడు. అల్లు చెప్పండి ఒకసారి. హల్లెలూయా. గట్టిగా
మొదట మీకు అందరినీ చెప్తుంది, ఆత్మను ఆర్పకుడి. అప్పుడు ఆత్మ ఇక్కడి నుంచి వెళ్ళిపోద్ది. పరిశుద్ధాత్మ దేవుడు లేని ప్లేస్లో వాక్యము రాదు. ఆయన ఉన్నాడు, ఉపయోగించుకుందాం. నేను తప్పంటే క్షమించండి. అల్లు చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది తీసి ఆ మేనేజర్ గారు చదువుతున్నారంట. ఓ దేవుడా, నువ్వు అడిగితే ఇచ్చే దేవుడివి, నేను అడగడానికి నాకు ఎవరు లేరు, నిన్ను అడిగితే ఇస్తానని ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తే నేను ఆలకించాను, కాబట్టి కూడా నీకు ఉత్తరం రాస్తున్నాను. నాకు ఎగ్జామ్కి 100 రూపాయలు అవసరము, అర్జెంటుగా నాకు 100 రూపాయలు మనీ ఆర్డర్ చేయండి రాసిండు. అప్పుడు అది చదివిన ఆ బ్రాంచ్ మేనేజర్కి ఫస్ట్ ఆ అమాయకత్వాన్ని చూసి నవ్వుకున్నాడు. తర్వాత అందులో లోతైన మర్మాన్ని గ్రహించి ఆ సున్నితమైన మనస్సు బాధపడకూడదని, అర్థమవుతుందా, 75 రూపాయలని మనీ ఆర్డర్ చేశాడంట. ఎంత అండి చెప్పండి, ఎంత? 75 రూపాయలు మనీ ఆర్డర్ చేసాడంట. ఓకే, ఆ మనీ ఆర్డర్ వచ్చినట్టునే మళ్ళీ ఫ్రమ్ అడ్రస్ ఉంది, ఫ్రమ్ అడ్రస్కి రాగానే మనీ ఆర్డర్ అందుకొని, దేవుడు ఉన్నాడు, గొప్పోడే, దేవుడికి ఉత్తరం రాస్తే ఏది కావలసినా ఆయన సమాధానం ఇస్తున్నాడని చెప్పి చింపు చూడగానే నీకు 75 రూపాయలు వచ్చి, నేను 100 రూపాయలు కదా అడిగాను, దేవుడు అనేవాడు 100 పంపించమంటే వీలైతే 200 పంపించాలి, కానీ మళ్ళీ నేను అడిగిన దాంట్లో 25 రూపాయలు తగ్గించి ఎందుకు పంపించాడు అని ఆలోచించడం మొదలుపెట్టాడంట. మొదలుపెట్టి ఆలోచించినప్పుడు ఒక దుష్ట ఆలోచన వచ్చింది. ఏంటి తెలుసా? కాదులే, దేవుడు తప్పు చేయడు, దేవుడు 100 రూపాయలు మనీ ఆర్డర్ చేసి ఉంటాడు, కానీ మధ్యలో ఈ పోస్ట్ మ్యాన్ 25 రూపాయలు తీసుకుంటాడు అనుకున్నాడంట. ఈ పోస్ట్ మ్యానే మధ్యలో ఈ 25 రూపాయలు తీసేసి ఉంటాడు. అల్లు చెప్పండి ఒకసారి. ఇప్పుడు నీ ప్రార్థన ఎలాగే తగలాడింది. అయ్యా మొర్ర పెడుతున్నా, మొర్రకి సమాధానం ఇవ్వు, నా మొర్రకి సమాధానం ఇవ్వు, నేను మొర్ర పెడుతుంటే నా ప్రార్థనకి ఎందుకు సమాధానం రావట్లేదని బల్ల గుద్ది ప్రార్థన చేసి, ఇంట్లో కన్నీరు కార్చి, తలకు స్నానం చేసి, ఉపవాసం ఉండి, మంచి వస్త్రములు ధరించుకొని దేవుడి సన్నిధిలో సాగిలి పడిపోయి, కింద నుంచి మీద వరకు దొర్లేసి అయ్యో 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 అని ఏడ్చేసి గొగ్గోలు పెట్టిస్తే, అది నిజమైన భక్తి కాకపోయినా, అది నిజమైన మొర్ర కాకపోయినా, నీ బాధను చూడలేక నీ సున్నితమైన మనస్సు, నువ్వు బాధపడతావని, నువ్వు ఇబ్బంది పడతావని, నువ్వు కష్టాలు పడిపోతావని, నువ్వు ఆడవడం వారికి ఇష్టం లేక సహాయాన్ని నీకు పంపిస్తే, దేవుడు నాకెంతే ఇచ్చాడా? అవునా కదా? అదే నువ్వు నిజముగా మొర్ర పెట్టుండుంటే 100కి 1000 రూపాయలు పంపించేవాడు. గట్టిగా చప్పట్లు కూడా ఒకసారి. హల్లెలూయా. వాడు విని, వాడికి ఏమీ లేకపోయినా, ఎవరు లేకపోయినా వాడికి విని మొర్ర పెడుతూ రాశాడు. అదే ఆ విన్నవాడు దేవుడి నిజమైన వాడు, గొప్పవాడు, సమృద్ధి జీవమునిచ్చేవాడు. ఆయన దగ్గర సకల సమృద్ధి జీవం ఉన్నది, ఆయన దగ్గర మరుగైన నిధులు దాసి ఉంచాడు, ఆయన తప్పక నాకు ఇస్తాడు అని విశ్వాసముతో, నిజమైన విశ్వాసముతో నిజమైన మొరవాడు పెట్టుండుంటే, సార్ ఆడు 100కి 200 ఆశించాడు, కానీ ఆడికి 100కి 1,00,000 రావచ్చు. గట్టిగా చెప్పండి ఒకసారి. నువ్వు చేసే ప్రార్థన కూడా చిన్న 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 వాటి కోసం ఎందుకు ప్రార్థన చేస్తావు? కొడితే దేన్ని కొట్టాలంట? కొడితే కొండను కొట్టాలంట. హల్లెలూయా చెప్పండి ఒకసారి. అంతేనా తమ్ము? కొడితే దేన్ని కొట్టాలి? కొండను కొట్టాలి. ఈ చిన్న చిన్న 100 రూపాయలు 1000 రూపాయలు ఏం చేసుకుంటావు నువ్వు? దేవుడి నామాన మహిమ కలుగును గాక. ఉదయం ఒక దైవజనుడి ఇంటికి మేము టిఫిన్కి పోయినాం. వాళ్ళేమో మరి దైవజనులే కదా, కొంచెం అర్థం చేసుకోవాలి కదా, మమ్మల్ని టిఫిన్కి పిలిచి భోజనం పెట్టేశారు. విచిత్రంగా చూస్తుంది చెల్లి. టిఫిన్కి పిలిచారా? టిఫినే కదా అని వెళ్తే చపాతీలంట, పులిహారీలంట, గుడ్లంట. దాన్ని ఎవరైనా టిఫిన్ అంటారండి? వాళ్ళ ప్రేమ అంత ఉంది మరి నా మీద. ఆమె అని చెప్పాలి సార్. హల్లెలూయా. అన్న ఇది వేసుకో, అది వేసుకో, వాళ్ళ ప్రేమను కొమ్మరిస్తూ ఉంటుంటే చాలా సంతోషం వేస్తుంది. అప్పుడు నా భార్య ఒక సాక్ష్యం చెప్తుంది అక్కడ. అయ్యా మా దగ్గర ఏమీ లేని సమయంలో ఉద్యోగాన్ని రిజైన్ చేసి వచ్చిన తర్వాత
చాలా అవస్థలు పడిపోయి చాలా బాధపడిపోతుంటే ఇల్లు కూడా మాకు లేదయ్యా, దేవుడి మందిరము పనిచేయాలనుకున్నాము, ఏమి చేయాలో అర్థం కాలేని సమయంలో ఈరోజు 20 లక్షల రూపాయలు ఇల్లు కట్టించాడు దేవుడు. ఒక మందిరాన్ని మంచి మందిరంగా మలుచుకున్నాం. ఆమెను చెప్పండి ఒకసారి. కానీ అది ఎలా కట్టావు అని నన్ను అడిగితే నా దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే అది ఎలా కట్టానో కూడా నాకు తెలియదు, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో కూడా నాకు తెలియదు. నిజంగా తెలియదు, యేసు నామములో చెప్తున్నాను, నిజంగా తెలియదు. మరొకసారి చెప్తున్నాను, నేను ప్రకటిస్తున్న దేవమ్మ కలిగిన దేవుని నామంలో చెప్తున్నాను, అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలా ఇల్లు కట్టానో కూడా నాకు తెలియదు. తర్వాత నా మందిరాన్ని బాగు చేసుకున్నాను, అది కూడా దేవుడే సహాయం చేశాడు. సమృద్ధి కలిగిన జీవాన్ని దేవుడు ఇచ్చాడు. అదే ఎందుకు ఇవి జరిగాయంటే మొర్ర పెడితే అలా జరగవు, నిజముగా మొర్ర పెట్టాల. ఆయన సమీపంగా ఉండి ఎన్నో రాత్రులు ఇద్దరము కూర్చొని చేతులు పట్టుకొని ఒకరికొకరు ప్రార్థన చేసుకునేవాళ్ళు. అయ్యా నిందలు వస్తున్నాయా, అపనిందలు వస్తున్నాయా, అయ్యా సమస్యలు వస్తున్నాయా, సుడిగుండం వస్తున్నాయా. మా దగ్గర ఏమీ లేని సమయంలో కూడా ఇంట్లో 10 మంది భోజనం చేసేవారు. 10 మంది మంచి యవనస్తులు ఉండేవారు నా చుట్టూ యవనస్తులు. డాడీ మమ్మీ అక్క అన్నయ్య అనుకుని తిరిగేవారు. వాళ్ళందరూ మన ఇంట్లోనే కూర్చొని భోజనం చేసి మనతోనే పడుకుండేవారు, మనతోనే ఉండేవారు. ఇప్పుడు దేవుని పెట్టారా, ఇంట్లో ఏమీ లేకపోతే నా పక్క పిల్లి చేయండి, ఏమీ లేవు ఈరోజు, ఇప్పుడు పిల్లలు వచ్చారు ఏం చేయమంటారు అంటే, ఏముందంటే బియ్యం కూడా ఏం లేవని, మీ అమ్మని ఎవరి దగ్గరికైనా పంపించి బియ్యం తమ్మని చెప్పు అంటే, ఈ వెళ్ళి రేషన్ బియ్యము వాళ్ళ అమ్మగారు వెళ్ళి రేషన్ బియ్యము ఎక్కడైనా కొనుక్కొని వస్తే, ఒకవేళ ఆ బియ్యం కూడా దొరకకపోతే అక్కడ నాకు కొంచెం మంచి ఉండడం వలన నేను ఆ ఊర్లో సావుకూరులు చాలా మంచోళ్ళు, సురేష్ కొంచెం రైస్ పంపించు అంటే, పాస్టర్ పంపిస్తాను, రవి కొంచెం రైస్ పంపిస్తాను అయ్యా. పంపించిన తర్వాత అవి తీసుకొచ్చి వెంటనే క్షణాల్లో వంట చేసి ఎంతమంది వస్తే అంతమందికి పెట్టేది. తర్వాత మా ఊరు దాటి ఏ పాస్టర్ గారు వెళ్ళినా ఆ కిరణయ్య గారి ఇంటికి వెళ్దాం, కాసేపు భోజనం వెళ్ళిపోదాం, అదే నిర్ధారంతో వస్తూ ఉంటారు. కారణం ఏంటి, ఏం లేకపోయినా ఆ సమయానికి సమృద్ధి కలిగిన ఆహారం దేవుడు వాళ్ళకి అందిస్తూ ఉంటాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. నువ్వు మొర్ర పెడుతున్నావు కేవలము, అందుకే నువ్వు ఈ రీతికి ఇక్కడికి వచ్చి కూర్చున్నావు. అది నిజంగా మొర్ర పెడితే లోటు అనేది నీకు తెలియకుండా దేవుడు ఇక్కడ కూర్చోబెడతారు. కొట్టండి చప్పట్లో. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఎక్కడో లేడు, ఆయన నీకు సమీపముగా ఉన్నాడంట. సమీపంగా అంటే ఎక్కడున్నట్లు మన పక్కన ఉన్నట్లే. హల్లెలూయా. మోడు బారిన జీవితాలను చిగిరింపచేయగలవు నీవు. పడు. మోడు బారిన జీవితాలను చిగిరింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మరొకసారి, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట నా జీవిత ధన్యత. పాడదామా. నతుడా నీ కృపలోనే నివసించుట, మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది, నా జీవిత ధన్యతై ఉన్నది. హల్లెలూయా. మోడు బారిన జీవితాలను ఆయన సిగిరింప చేయాలంటే, కోల్పోయిన దీవెనలన్నీ నీకు కావాలంటే, కోల్పోయిన నీ జీవితం మళ్ళీ నీకు ప్రత్యక్షం అవ్వాలంటే, దూరమైపోయినటువంటి ఆశీర్వాదములు మళ్ళీ నీ దగ్గరికి రావాలంటే, ఎప్పటి నుంచో నిన్ను పట్టుకొని వదలకుండా ఉన్న రోగములు నీకు పోవాలంటే, ఎప్పటి నుంచో నిన్ను ఫాలో అవుతూ నీ కుటుంబాన్ని సర్వనాశనము చేయాలని ప్రయత్నం చేస్తున్న ఆ సాతాను అంధకార శక్తులు పారిపోవాలంటే,
ఆయన ఎక్కడో లేడో, సమీపంగా ఉన్నాడు. ఆమెను చెప్పండి ఒకసారి. మొర్ర పెడితే ఆయన నీలోకి రాడు. నిజముగా మొర్ర పెట్టి ఆయన నీలోకి ఆహ్వానించాలి. దేవా నాపై నీ ఆత్మను కుమ్మరించాడు, కుమ్మరిస్తాడు. ఎలా? దానికి తగ్గ స్థానం ఉన్నక్కర్లా. దేవా నీ ఆత్మను నాకు ఇవ్వయ్యా, ఇస్తాడు. కానీ అది ఎక్కడ పెట్టుకుంటావు? దేవా నువ్వు నాలోకి రావాలయ్యా, వస్తాడు. అసలు నీ దగ్గర ఖాళీ ఉందా? రైటా రాంగా? ఎందుకు ఖాళీ లేదు? నా హృదయం అంతా దేవునికి ఇచ్చేసానయ్యా. మాటలు కాదు, హృదయాన్ని దేవునికి ఇచ్చి ఆయన నీలోకి రావాలంటే నీ హృదయము కేవలం ఆయన ప్రసన్నత కోసం మాత్రమే ఎదురు చూడాలి. ఓకే, లోకమును ఎందులోనే పెట్టుకుంటావు, రోగం ఎందులోనే పెట్టుకు. రోగం అంటే గుండె రోగం అది కాదండి. కొన్ని తిప్పుతుంటా, తెలుసు కదా, ఆలోచనలు, చెడు ఆలోచనలు. ఆ రోగాన్ని ఎందులోనే పెట్టుకుంటావు. ఒకవేళ టైం బాగాలేకపోతే నిజమైన రోగం కూడా ఇక్కడే ఉంటది. అవునా? శారీరక రోగం కూడా ఇక్కడే ఉంటది. అవునా? ఇందులో ఉండవలసిన వాడేమో ఉండడు. అవునా? వండుకోనోడేమో ఇందులోకి వచ్చి ఉంటాడు. ఇదంతా ఖాళీ లేకుండా మొత్తం ఫుల్ అయిపోయింది ఇది. మరి ఇప్పుడు పరిశుద్ధాత్మ రా 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 అంటే ఆయన ఎక్కడికి వస్తాడు? నాకు నీ ఆత్మ ఇవ్వయ్యా నేను వేడిస్తే నీకు ఇస్తే ఆ ఆత్మని ఎక్కడ పెడతావు? అవునా కదా? ఈ ఇంట్లో మనం కూర్చోడానికే ప్లేస్ సరిపోయింది. అవునా? ఈ హ్యూబ్లీ మొత్తం మా ఇంటికి వచ్చాడు అన్నది అనుకో, వెళ్తామ్మా, ఎక్కడ కూర్చోబెడతావు? కాంగో పారేద్దాం, ఒకరికి వస్తుంది చోటు. అవునా? మైకి పారే, ఇంకొకరికి వస్తుంది. ఓకేనా? ఈ బాల్లో తీసే హూబ్లీ సరిపోద్దా అందులో? ఏమ్మా మీ ఇంట్లో హూబ్లీ సరిపోద్దా? ఈ హూబ్లీ ప్రాంతం అంతా మీ ఇంట్లో సరిపోద్దా? ఎందుకు చాలదు? నా ప్రశ్న, ఎందుకు చాలదు? ఏం తల్లి చెప్పు, ఎందుకు చాలదు? ఏమి ఇల్లు? చిన్న ఇల్లు. ఆమెను చెప్పండి ఒకసారి. చిన్న ఇల్లు కాబట్టి సరిపోలా. అవునా? కానీ ఇది నీది పెద్దదే. ఎందుకో తెలుసా? ఈ ఒక్కిల్లే నీ దీంట్లో పట్టట్లా, ఈ లోకమంతా అందులో పట్టేస్తుంది. మరి ఆయన ఎక్కడ ఉంటాడు? సమాధానం చెప్పండి. మరి నీకు న్యాయంగా ఉందా? పరిశుద్ధాత్మ రా 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 అని పిలవడానికి, నాకు పరిశుద్ధాత్మ ఇవ్వయా నేను చెప్తే ఆయన ఇచ్చేస్తాడు. తీసుకో, ఎక్కడ పెడతావు? నా వెనకట్లు తిరుగురా పరిశుద్ధాత్మ, వెనకట్లు తిరుగు. హల్లెలూయా, స్తోత్రమా. అరే ఎందుకు తిప్పుతున్నావు అంటే సైతాన్ కూడా చేతులు నిలబడితే పరిశుద్ధాత్మ ఒకసారి ముందుకు రా. ఎందుకో పరిశుద్ధాత్మ ముందుకు రమ్మని. ఏం చేయను? దేనికి? ఆపదప్పుడేమో పరిశుద్ధాత్మనే ముందుకు రావాలట. నీ అవసరం కోసం ఏమో పరిశుద్ధాత్మని వెనక్కుండిపోవాలట. అల్లా చెప్పండి ఒకసారి. అంటే నీ అవసరాలన్నీ తీర్చుకున్న తర్వాత, నీ హృదయం అంతా సంతోషించిన తర్వాత, నీ శరీరం ఉల్లసించిన తర్వాత, నీ అవయవాలు సంతృప్తి చెందిన తర్వాత సిగ్గులేదు ప్రార్థనలు చేస్తా. తనకు మొర్ర పెట్టేవారు ఎలా ఉండాలో తెలుసా? నిజంగా మొర్ర పెట్టేవారుగా మారాలి. అప్పుడు పరిశుద్ధాత్మ నువ్వు నడయ్యా ముందున, నీ వెనక నేను నడుస్తా. ఆమెను చెప్పాలి ఒకసారి. హల్లెలూయా, గట్టిగా. పరిశుద్ధాత్ముడు ముందున ఉండాలా? పరిశుద్ధాత్ముడు పక్కన ఉండాలా? పరిశుద్ధాత్ముడు పక్కన ఉండాలా? పరిశుద్ధాత్ముడు వెనక్కి ఉండాలా? నువ్వు ఎక్కడ ఖాళీ ఉండకూడదు. నీ చుట్టూ ఆయన ప్రసన్నత ఉండాలా? నువ్వు తృప్తి చెందిన తర్వాత దేవుడికి ప్రాముఖ్యతనిస్తానంటే ఏ రోజు నువ్వు ముందుకు సాగలేవు. అందుకే అంటాడండి, సజీవ యాగముగా నా శరీరము నీకు సమర్పించుకొనుచున్నాను. ఇలా అన్నువాడే నిజముగా మొర్రపెట్టువాడు. ఆమెను చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మళ్ళీ నిజంగా మొర్రపెట్టిన వెంటనే సమాధానం వచ్చేది. ఓకే, సమాధానం రావాలంటే నీ నిజమైన మొర తండ్రి పాదాల దగ్గరికి వెళ్ళాలి.
అప్పుడు అంటాడు, చాలా మొర్ర పెడుతుంది షలోమి, మరి కాబట్టి నాకు బాధగా ఉంది, యేసు ఇల్లు ఆ బిడ్డను సమాధానపరచు అంటాడు. అప్పుడు ఆయన పని ఆజ్ఞ వేయడం, కుమారుడి పని ఏంటి? ఆజ్ఞను మన దగ్గరికి మోసుకొని రావడం. వచ్చి నీ జీవితానికి ఏది సమాధానకరంగా ఉంటుందో, నువ్వు ఏ సమాధానం కోసం ఎదురు చూసి అడుగుతున్నావో, దేనికోసం నువ్వు నిజముగా మొర్రపెట్టి కన్నీరు కార్చు నిజముగా మొర్రపెట్టావో ఆ సమాధానాన్ని పట్టుకొని వచ్చిన దేవుడు ఏం చేస్తాడంటే నీకు అనుకూలతను ఏర్పాటు చేస్తాడు. నువ్వు సమాధానం పొందుకునే వాతావరణాన్ని ఏర్పాటు చేస్తాడు. ఏర్పాటు చేసి నా పని అయిపోయింది, అవునా? ఆయన పని ఆజ్ఞేయడం, ఈయన పని ఏమో సమాధానం తీసుకురావడం. ఓకేనా? సమాధానం తీసుకొచ్చి ఈయన మళ్ళీ వెళ్ళిపోవడం. తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడే, ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన వచ్చి ఆ సమాధానాన్ని నీ జీవితంలో ఇంప్లిమెంటేషన్ చేస్తాడు. కొట్టండి చప్పట్లో. హల్లెలూయా. ఆజ్ఞిచ్చిన వాడేమో నీ మరణ చూసి, నీ నిజమైన మరణ చూసి ఆజ్ఞిచ్చిన వాడేమో అక్కడి నుంచి నీకు సమాధానం పంపించాడు. ఓకే, సమాధానం పంపించి ఆయన అక్కడ ఉండిపోయాడు. ఎక్కడ ఉండిపోయాడు చెప్పండి? ఎక్కడున్నాడు ఆయన? తండ్రి అయిన దేవుడు అక్కడున్నాడు. గట్టిగా చెప్పండి. ఆ మాట కూడా తెలీదా? అంటే తండ్రి అయిన దేవుడు ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు మన టీంకి. అల్లు చెప్పండి, ఎక్కడ ఉంటాడు? నిజంగానా? ఇంకో గట్టిగా 2 సార్లు నిజంగానే అనుకో అంటారు. అల్లు చెప్పాలి ఒకసారి. నిజం, అవునా కదా రాజు? పరలోకంలో ఉంటాడు ఆయన అన్నాను అనుకో, ఇలా ఉంటాడు అన్నాడు ఆగుతారు. పరలోకంలో ఉంటాడు ఆయన అని ఇంకా కొంచెం గట్టి సౌండ్ పెంచినాడుగా ఉంటాడండి. అల్లు చెప్పాలి ఒకసారి. ఇది మన భక్తి. అంటే క్లారిటీ కలిగిన ఆన్సర్ నీకే తెలియదు, అవునా? నీ జీవితానికి నీకేం కావాలో నీకే తెలియదు, అవునా? మరి ఇప్పుడు ఒక దగ్గర వస్తువు ఉంది, ఆ వస్తువు కావాలంటే నువ్వు అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి కదా, తెచ్చుకోలేదా? అవునా కదమ్మా? మరి ఇచ్చేవాడు కూడా ఉన్నాడు. మరి ఆయన ఎక్కడున్నాడో తెలియకుండా వస్తువు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటావు, సమాధానం ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటావు. మరి కాబట్టి ఆయన ఎక్కడ ఉన్నాడంట? నిజం చెప్పండి, ఆయన ఎక్కడున్నాడు? ఒప్పుకుంటున్నారా? మంచిది. ఆయన పరలోకంలో ఉండి నీకు సమాధానం ఎవరితో పంపించాడు? మన మధ్యలోకి వచ్చాడుగా. ప్రేమను పంచాడు, సమాధానాన్ని పంచాడు, శాంతిని పంచాడు. నువ్వు నేను మరణం అవ్వకూడదని నీ కొరకు నా కొరకు మరణించినాడు. మరణించిన తర్వాత ఆయనే సమాధానార్థ బలిగా ఇక్కడికి వచ్చి నీ కొరకు నా కొరకు బలయ్యి నీకు సమాధానం ఇచ్చి మళ్ళీ ఆయన వెళ్ళిపోయాడు లేదా? మరి నీ ఇక్కడున్న సమాధానాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నీకు తెలుసా? తెలియదు కాబట్టే ఇప్పుడు ఇంకొక ఆయన నీ దగ్గరకు వస్తున్నాడు. అల్లుడు చెప్పండి ఒకసారి, ఎవరైనా? పరిశుద్ధాత్మ దేవుడు. కానీ గుర్తుపెట్టుకో, తండ్రి అయిన దేవుడు ఆజ్ఞించి అక్కడున్నాడు, కుమారుడైన దేవుడు సమాధానం మోసుకొచ్చి ఇక్కడికి నీకు సమాధానం ఇచ్చి వెళ్ళిపోయాడు. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళడు, ఆ సమాధానాన్ని జీవితంలో నెరవేరుస్తాడు. కొట్టండి చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో నెరవేరుస్తాడు ఆయన సమాధానాన్ని. తండ్రి ఆజ్ఞించి అక్కడుంటే, కుమారుడు సమాధానం ఇచ్చి వెళ్ళిపోతే, ఈ పరిశుద్ధాత్మ దేవుడు వస్తుంది. నువ్వు రమ్మంటే వచ్చి మళ్ళీ వెళ్ళిపోమంటే వెళ్ళిపోయేవాడు కాదు ఆయన. నువ్వు నిజంగా మొర్ర పెడితే, నువ్వు మొర్ర పెడితే నీకు కనిపించి వెళ్ళిపోతాడు ఆయన. అంతేగాని నువ్వు నిజంగా మొర్ర పెడితే నేను ఎప్పుడు విడిచిపెట్టుకొని నీతో ఉండిపోతాడు ఆయన. అంత మెల్లికి చెప్తున్నారు ఏంది? ఇంకా అంటే పరిశుద్ధాత్ముడు వద్దా? కావాలి. మరి కావాలనేటప్పుడు ఏమనాలి? అతి మొగమాటంగా ఆయన పిలిస్తే ఎలాగవుద్ది? మొగమాటంగా నేను వచ్చి ఇన్ని రోజులు అవుతుంది, పాస్టర్ గారు దేవుని ఆత్మశక్తి చేత నడిపించబడుతున్నారని గుర్తించారు చాలా మంది, అవునా? ఒక్కలైనా మా ఇంటికి రాని పిలిచారా? తప్పన్నానా? ఇంట్లో వీళ్ళకే సమస్యలు ఉన్నాయా? షలోమికి, లలితకి, రాజుకి, షన్నుకి వీళ్ళకే సమస్యలు ఉన్నాయా? మీకు ఎవరికి సమస్యలు లేవా? మరి వాళ్ళు ఎందుకు వాళ్ళ ఇంటికి ఆహ్వానించి వాళ్ళ ఇంట్లో గుర్తుపెట్టుకు పరిశుద్ధుల యొక్క పాదధూళి అక్కడ రాలితే అక్కడున్న అంధకారాత్మ లయమై పారిపోతాయి. ఆమె చెప్పాలి ఒకసారి.
మరి వాళ్ళు ఎందుకు ప్రార్థన పెట్టుకుంటున్నారు? ఈ రాత్రి నేను బయలుదేరాలి, కానీ చెల్లి తమ్ముడు కలిపి అతను మేము మాట్లాడుకున్న తర్వాత రాత్రి దేవుడు నాకు ఎవరి కోసమో చెప్తున్నాడు అనుకున్నాను. బట్ వాళ్ళ నోటితో వాళ్ళే వచ్చి అన్న మా ఇంట్లో కూడా మీరు రావాలన్న. అల్లు చెప్పండి ఒకసారి. నేను ప్రార్థనలు వాళ్ళు చేసినప్పుడు దేవా నీ చిత్తం అయితే వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టచ్చు అని ప్రార్థన చేస్తున్నాను నేను. దేవుని అమ్మాయం కలుగును గాక. ఎందుకో నాకు ఈ ఊరు వచ్చిన తర్వాత షలోమి రాజు కలిపి నాకు చెన్నుని పరిచయం చేసిన ఫస్ట్ రోజు చెన్నుతో కూర్చొని భోజనం చేసిన రోజు దేవుని ఆత్మ నాతో మాట్లాడింది. ఎందుకు నేను ఇష్టపడ్డాను నన్ను. కాబట్టి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కలాగా. ఎవరైనా ఒక్కరైనా పిలిచారా అంటే, ఒక పాస్టర్ గారిని మీ ఇంటికి పిలకపోతే పరిశుద్ధాత్మని అలా పిలుస్తారు. పాస్టర్ గారిని పిలిస్తే ఖర్చేమో. అలాంటి పాస్టర్ కాదు ఈ పాస్టర్. రాజుని అడగని చెప్తాడు, సొలొమోనుని అడగని చెప్తాడు. హలో చెప్పాలి ఒకసారి. మరి మాలాంటి పాస్టర్ పిలిస్తే మీకు ఖర్చు, ఏ ఖర్చు లేదు. నాకంటే బలమైన వాడు, మరి ఆయన ఎందుకు పిలుచుకోవట్లేదు మీరు? అవునా కదా? అవునా కదా? నన్ను ఇక్కడికి తోడుకొచ్చిన వాడు, నన్ను మీ ముందు వాడుతున్నవాడు, నీ హృదయం గాయపడిన హృదయాన్ని గాయముని కట్టువాడు, గాయమును మార్పువాడు, రోగమును తీసివేయవాడు, దీవెనలు ఇచ్చినవాడు, ఆశీర్వాదం ఇచ్చినవాడు, అంధకారములో ఉండిపోయినప్పుడు వెలుగు ప్రకాశింపజేస్తున్నవాడు, నన్ను తీసుకొచ్చిన వాడు ఆయనే. నేను వస్తే నీకు ఖర్చు అనుకుంటే, నాకు ఇవన్నీ ఇచ్చినోడు మీకు ఫ్రీగా వస్తానంటున్నాడు. మరి ఆయన ఎందుకు తీసుకోవట్లా? హల్లు చెప్పుదామా గట్టిగా? పరిశుద్ధాత్మ ఉచితం, పరిశుద్ధాత్మ ఉచితమే. కానీ పరిశుద్ధాత్మ రావడానికి, నీ దగ్గర ఉండడానికి ఒక ప్లేస్ కావాలి. ఆ ప్లేస్ ఎలాంటిది ఏమంటే పరిశుద్ధమైన స్థానమై ఉండాలి. గట్టిగా చెప్పిన హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, నిజము దూతలతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నిత్యము దూతలతో కొనియాడబడుచున్న నా యేసయ్యా. వందనం ప్రభు, వందనం. చెప్పండి, వందనం ప్రభు, వందనం. హల్లెలూయా. ఇలాంటి స్వాగతం ఎప్పుడైనా ఇచ్చావా ఆయనకి? ఇలాంటి స్వాగతం ఎప్పుడైనా పలికావా ఆయనకి? ఎవరు పలుకుతారంటే నిజమైన విలువ తెలిసిన వారు. ఎవరు పలుకుతారంటే, ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఆజ్ఞ మాత్రమే ఇచ్చాడు, కుమారుడైన ప్రభు సమాధానము తీసుకొచ్చాడు. కానీ ఈరోజు ఆ సమాధానాన్ని మన జీవితంలో సంతోషకరముగా మార్చి మన బలపరిచిన దేవుడు మనతో ఉన్నాడని ఎవరైతే గుర్తుపడతారో వాళ్ళు మాత్రమే పరిశుద్ధాత్మను ఆహ్వానిస్తారు. అల్లు చెప్పాలి ఒకసారి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా. మరి పరిశుద్ధాత్మ రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఆహ్వానించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అమ్మో, కొంతమందికి రాయి పరిశుద్ధాత్ముడు వస్తే నేను వెళ్ళేది వదులుకోవాలి, ఇది వదులుకోవాలి, అది మానుకోవాలి, ఇది మానుకోవాలి, ఇవన్నీ నేను మానుకోను. అవునా? పరిశుద్ధాత్ముడు వస్తే మనకి ఆటలు సాగు. దొంగ చూపులు చూడకూడదు, తప్పుడు మాటలు ఆడకూడదు, చెడు ఆలోచనలు ఆలోచించకూడదు, చెడ్డ అలవాట్లు ఉండకూడదు. మరి ఏం చేయాలంటే, నువ్వు నిలువెత్తిన నీ శరీరాన్ని సజీవ యాగముగా దేవుడికి సమర్పించి, దేవుడి ఆత్మశక్తి చేత, దేవుడి రక్తములో మారు మనస్సు ద్వారా నువ్వు కడగబడాలా. నువ్వు కడగబడితే అప్పుడు ఆయన నీ దగ్గర రావడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. తల్లి కూతుర్లు లేకపోతే ఒక కుటుంబం ఉందనుకోండి, ఇంట్లో బిడ్డలు ఎంతో ప్రేమ చూసుకుంటారు కదా. నైట్ పడుకున్న తర్వాత జాగ్రత్తగా వినండి, ఉదయం లేచిన వెంటనే ఒకరికొకరు కౌగులు ఉంచుకొని ప్రేమను తెలియచేసుకొని, అమ్మా ఉదయం లేచావా అని అనుకునేటప్పుడు, అమ్మా లేచాను అని ఇద్దరు ఎదురెదురుగా మాట్లాడుకుంటే ఏమొస్తుంది? ప్రేమ రాదు, గొప్పదాని వాసన వస్తుంది. ఏమొస్తుంది?
చిచి ఏంటి ఇలా తయారయ్యావా, వెళ్ళు ముందు బ్రష్ చేసుకుని రా అంటే, నాకు కాదే నీకడే వాసన, నువ్వు బ్రష్ చేసుకో. అవునా అవునా కాదా? అప్పుడు ఇంటి యజమానుడు అప్పుడే లేచి టీ పెట్టావా అనుకుని వస్తాడు. ఇలాగా రాగానే నీ శంఖ వాసన సానని అంటే, నీ ఇంట్లో ఉన్న మనుషులే ఇరిటేట్గా ఉన్నప్పుడు ఆ వాసన పడక, అర్థమవుతుందా, ఆ యొక్క వాతావరణం నచ్చక, అవునా, ఆ బాడీ లాంగ్వేజ్ నచ్చక నీకే అసహ్యం వేస్తే, లోకంలో ఉన్నవన్నీ మన దగ్గరే ఉన్నాయి. మరి పరిశుద్ధాత్ముడికి ఎలా నచ్చుతాం? అవునా కాదా? సరిపోలే. కొంతమందికి ఈ మాటకు అల్లుడే చెప్పాలని లేదు. ఎందుకంటే చెప్పాను కదా, ఓలమ్మో నా కోసమే చెప్తున్నాడు దేవుడు. జాగ్రత్త, నీ కోసం చెప్పట్లా. దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నువ్వు మొర్ర పెట్టేదానిగా మొర్ర పెట్టే వాడిగా ఉన్నావేమో. అలా కాదు. ఆయన కొంచెం దూరంగా ఉన్నాడు కదా, రైల్వే స్టేషన్ దగ్గర ఎక్కడో ఉన్నాడు. నిజంగా మొర్ర పెడితే నువ్వు క్షణాల్లో నీ ముందుకు వచ్చి నిలబడతారు. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. చదువమ్మా. తనకు మొర్రపెట్టు వారికి, తన నిజముగా మొర్రపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. తర్వాత ఆగండి, ఇప్పుడు చెప్పండి. నిజంగా మొర్రపెట్టేసావు, రైటే. సమీపంగా వచ్చేసాడు, రైటే. మరి ఇప్పుడు నువ్వు మొర్రపెట్టిన దాంట్లో నీ కోరిక తీరాలంటే నీలో ఏముండాలా? భయము ప్లస్ భక్తి. అవునా? భయభక్తులు ఎవరికైతే దేవుడు అంటే భయం ఉండాలి. అర్థమవుతుందా? భయం అంటే అమ్మో ఆయన దేవుడు నన్ను చేసేస్తాడేమో, ఆ భయం కాదు. మరి ఏ భయం ఉండాలి తెలుసా? ప్రేమతో కూడిన భయం ఉండాలి. అల్లుడు చెప్పాలి ఒకసారి, ఆయన నా సృష్టికర్త, ఆయన నా తండ్రి అయిన దేవుడు, ఆయన సమాధానకర్త. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆయన నా సృష్టికర్త అయిన దేవుడు, ఆయన సమాధానకర్త అయిన ప్రభువు, నన్ను సమాధాన పరుస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఆయన్ని బట్టి మనం ఏం చేయాలట? భయపడాలా. ప్రేమతో కూడిన భయము. దేవుడు నామమున మహిమ కలుగును గాక. అంటే కొంతమంది ఉంటారు, ఏం చేస్తారు తెలుసా? నేను దేవుడిని, అమ్మా ఏడు చేయాలమ్మా, కోడి తెత్తా, కోడి ఏంటి చెప్ప ఏడు తెత్తా, అమ్మా తెత్తా, ఏడ్చి పేక కోసే, పేక ఏడు కోసేయాలా, మళ్ళీ పిసక్కూడదట, కోసేయాల. నీకు కొదువుగా ఉన్నది నువ్వు అడిగితే నీకు ఇచ్చిన వాడు దేవుడు. అంతేగాని నీ దగ్గరే లేదు, నేను అడుక్కుంటే నేను నీకు దేవుడిని ఎలాగవుతానమ్మా? అల్లు చెప్పాలి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో ఉన్న వాని కంటే నా యేసు గొప్పవాడు. చెప్పండి ఒకసారి. లోకంలో ఉన్న వాని కంటే నా యేసు గొప్పవాడు, 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 నా యేసు గొప్పవాడు. లోకంలో ఉన్నవాని కంటే నా యేసు బలవంతుడు. చెప్పు. లోకంలో ఉన్నవాని కంటే నా యేసు బలవంతుడు, నా యేసుడు బలవంతుడు, నా యేసుడు బలవంతుడు, నా యేసుడు బలవంతుడు, నా యేసు బలవంతుడు. పడు. నా యేసు బలవంతుడు, నా యేసు బలవంతుడు. హల్లెలూయా. లోకములో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు. చెప్పు ఇంకా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు నీ కుటుంబాన్ని ఇష్టపడుతున్నాడు, నీ కుటుంబంలో ఉండాలని ఇష్టపడుతున్నాడు, నీ టీంను ఇష్టపడుతున్నాడు, నీ టీంలో ఉండాలని ఇష్టపడుతున్నాడు.
నువ్వు మొర్ర పెట్టడం కాదు, ఈ రోజు నుంచి మీ టీం అంతా నిజంగా మొర్ర పెట్టడం నేర్చుకోండి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. అంతే కదా, అంతేనా? కష్టములు నిన్ను శోధించిన, బాధలే నిన్ను బాధించిన, నా చెంత చేరినాడు, నాతో ఉండినాడు, చెంత చేరినాడు, నాతో ఉండినాడు, చెంత చేరి ఆదరించి తోడుగా ఉన్నాడు, నా చెంత చేరి ఆదరించి తోడుగా ఉన్నాడు. యేసుంటే చాలు నా జీవితానికి, యేసుంటే మేలు నా కుటుంబానికి. చెప్పు, యేసుంటే చాలు నా జీవితానికి, యేసుంటే మేలు నా కుటుంబానికి. నన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, ఎన్నడు నన్ను విడువడు, నా యేసయ్య ఏనాడు నన్ను మరువడు, ఎన్నడు నన్ను విడువడు, సయ్యా ఏనాడు నన్ను విడువడు. యేసుంటే చాలు, చెప్పండి. యేసుంటే మేలు నా కుటుంబానికి. అందరూ చెప్పండి మాట. యేసుంటే చాలు నా జీవితానికి, యేసుంటే మేలు నా కుటుంబానికి. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా, ఇంకా గట్టిగా హల్లెలూయా. యేసుంటే సరిపోతుంది. కష్టములు నీకు వచ్చిన, బాధలు నీకు వచ్చిన, దుఃఖము నిన్ను వెంటాడినా, ఎవరు నిన్ను విడిచిపెట్టినా, ఎవరు నిన్ను వద్దనుకున్నా, ఎవరు నిన్ను కాదనుకున్నా, ఎవరితో ఉండకూడదనుకున్నా, ఎవరు నిన్ను యాక్సెప్ట్ చేయకపోయినా, యేసయ్య ఒక్కడుంటే చాలు. ఆమె చెప్పాలి సార్ అందరూ. యేసయ్య ఒక్కడుంటే చాలు. అంతేనా? ఇంకెవరైనా కావాలా? ఇంకెవరైనా కావాలనుకుంటే ఆయన వదులుకో. ఇంకేదైనా ఆయన కంటే, దేవుడి కంటే ఏదైనా ఎక్కువగా నువ్వు ప్రేమించావా, అది నీకు ఉండదు. నీకు నేను ఒక సలహా ఇస్తా, దేవుడి కంటే మితముగా దేన్ని ప్రేమించకండి. ఒకళ్ళు ప్రేమించి ఇప్పుడు దాకా ప్రేమిస్తే ఈ రోజు నుంచి దాన్ని వదిలేసి దేవుడికి ఆ స్థానాన్ని ఇవ్వండి. దేవుడి కంటే ఏది ఎక్కువ ప్రేమించినా అది మీ దగ్గర ఉండదు. హల్లెలూయా, గట్టిగా, ఇంకా గట్టిగా. సరిపోలా? దేవుడు గొప్పవాడని మనకు తెలుసు, ఆయన సర్వశక్తిమంతుడని మనకు తెలుసు, ఆయన సర్వాధికారిని మనకు తెలుసు. మోషేతో చెప్తున్నాడు, మోషే నా ప్రజలు బానిసత్వములో ఉన్నారు, నువ్వు వెళ్ళి వారిని విడిపించి తీసుకురా. మోషే అంటాడు, గొప్పోడువయ్యా, గొప్పోడువే, నన్ను విడిపించి తీసుకురమ్మంటున్నా, నాకు సరిగ్గా మాట్లాడమే రాదు, నాకు సరిగ్గా మాట్లాడమే రాదు. అలాంటిది నేను వెళ్ళి ఆ ఫరోతో వాళ్ళతో యుద్ధం చేసి నేను అక్కడి నుంచి ఎలా తీసుకొస్తానయ్యా అంటే, మోషే నీకు ముందుగా నేను ఉంటానయ్యా, నీకు తోడుగా నీ అన్న అహరోన్ని ఇస్తాను, వెళ్ళు అన్నాడు. అంతే. మోషే వెళ్ళి దేవుని ప్రజలు విడిపించి తీసుకొచ్చాడా లేదా? కారణం ఏంటో తెలుసా? దేవుని మాట విన్నాడు కాబట్టి, దేవునికి ప్రాముఖ్యతనిచ్చాడు కాబట్టి. ఈరోజు నువ్వు కూడా దేవుని మాట వింటే, దేవుని యొక్క భయభక్తులు గల వారి కోరికను ఆయన తీర్చుతాడు. ఆమేన్ చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. ఆయన మాటను విను, ఆయన కార్యాలు చూస్తావు. ఆయన మాటను విను, ఆయన అద్భుతాలు చూస్తావు. ఆయన మాటను విను, ఆయన తప్పగా నీ పట్ల మంచి ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. మరి మోషే దేవుడి మాట విన్నాడా? వెళ్ళొచ్చాడు కదా, తీసుకొచ్చాడు లేదా వాళ్ళని? అలాగే ఇంకొక వ్యక్తి ఉన్నాడు క్రొత్త నిబంధనలో. పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు దేవుడు. అంటే డైరెక్ట్ సమాధానం చెప్పలే పేతురు. అవునయ్యా నేను ప్రేమ అనలేదు. సమాధానం కూడా దేవుడి మీద వదిలేశాడు. నీకు తెలుసు కదయ్యా అన్నాడు. ఏడన్నాడు? ఈ మధ్య నీ తెలివితేటలు చాలా మందికి ఎక్కువ ఉన్నాయి, అవునా కదా? అమ్మా
నన్ను మీ ఇంటికి పిలుస్తావమ్మా అంటే, అయ్యగారు మిమ్మల్ని పిలకుండా ఉంటానా, అంతేగాని నువ్వు రాండి అయ్యగారు అనరు అంటున్నా. అవునా కదా? కొంతమంది అత్యుత్సాహం చూపిస్తుంటారు. పాస్టర్ గారు వచ్చారా, రండి రండి రండి, కాలు కడుక్కోండి, రండి లోపల కూర్చోండి అంటారు. గేయించి అందులో ఎవరో ఒకరు ఉంటారు. ఏమంటారు తెలుసా? పాస్టర్ గారు టీ ఏమేమి తాగుతారంటే, ఏం తాగుతారులే, తాగొచ్చి ఉంటారు సొలొమోను ఇంటి దగ్గర. అల్లు చెప్పండి. అవునా అవునా? ఈమెకున్న ఆసక్తి, అయ్యగారు టిఫిన్ చేస్తారా, టిఫిన్ అంటే ఏం టిఫిన్ చేస్తారు, రాజు వదిలేస్తాడేటి, రాజే తీసుకొచ్చాడు, రాజు ఎక్కడ దారిలో పెట్టి ఉంటాడులే పలక. అయ్యగారు భోజనం దాకా ఉంటారు కదా, భోజనం చేస్తారా అంటే, ఊరుకో, ఊరంతా పాస్టర్ గారికి విశ్వాసలే, నువ్వే సిద్ధపాటు చేయలేడు భోజనం, చిన్నోళ్ళ ఇంట్లో భోజనం రెడీ అయిపోయి ఉంటుందిలే. అల్లుడే చెప్పాలి. అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఉండరా? పేతురు గారు కూడా అలాగే తగలడారు ఇక్కడ. ఎలా తెలుసా? పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు అంట చెల్లి. ఎవరు? పేతురుని. ఎవరు అడిగారు? యేసు ప్రభు. పేతురు అన్నాడు అంట తెలివిగా, నీకు తెలుసు కదయ్యా అని చిన్న నవ్వు వదిలేసాడంట. ఇంతకీ ప్రేమిస్తున్నాను అర్థం చేసుకోవాలా ఆయన, లేకపోతే ప్రేమించలేదు అర్థం చేసుకోవాలా? దేవుడు ఎలా అర్థం చేసుకోవాలి? క్లారిటీ లేదంట దేవునికి. మళ్ళీ అడిగాడంట, పేతురు నీకేనయ్యా, నీ అంతే ఉంటాడమ్మా పేతురు. అల్లు చెప్పు ఒకసారి, నువ్వు పేతురు వినేశ్వరుడు ఓకేనా? పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే మళ్ళీ ఒక చిరునవ్వుతా, నీకు తెలుసు కదయ్యా, నీకు అన్నీ తెలుసు, నన్ను అడుగుతావేటి అన్నాడంట. క్లారిటీ వస్తుంది యువతలోడికి? యువతలోడికి క్లారిటీ వస్తుందా చెప్పండి? ఇంతకీ పేతురు నన్ను ప్రేమిస్తున్నట్లా లేనట్లా అని యేసుప్రభు బుర్ర కొక్కుని ఉంటారు నాకు తెలిసి. ఆమె చెప్పండి. మళ్ళీ మూడోసారి అంటాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు లే చెప్పరా బాబు అంటే, అయ్యా నీకు తెలుసు కదా అంటే. ఈరోజు దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు, ఓ ఎస్సేరు ప్రేయర్ టీం వారులారా నాకు మొరపెడుతున్నారా అంటే, దేవా నీకే ప్రార్థన చేస్తాను కదా, ఆ మాత్రం తెలీదా? మళ్ళీ అడుగుతాడు, ఎస్సేరు గ్రూప్ వారులారా నాకు ప్రార్థన చేసి మొరపెడుతున్నారా అంటే, ఉపవాసం ఉన్నాము, సొలొమోను ఇంటికాడ ఉపవాసం, కానీ అది ఉపవాసంలాగా అవ్వలే, 4 గంటలకి ఇంతంత పెట్టి తినేసాం. హల్లెలూయా. అవునా అవునా కదా? అమ్మా అది కాదు, నువ్వు నాకు మొరపెడుతున్నావా అని అడిగితే, అయ్యా నువ్వు లేకుండా మేము ఎవరికి ప్రార్థన చేస్తాం, నీకే కదా చేస్తాం, ఆ మాత్రం తెలీదా అనే తెలివైన టీంలో మనం ఉండకూడదు. ఓకేనా? మళ్ళీ మీ టీం దగ్గరికి వచ్చి, భయభక్తులు కలిగిన వారులారా, ఎస్ఆర్ టీం వారులారా నన్ను ప్రేమిస్తున్నారా అని అడిగితే, నిన్ను ప్రేమించకపోతే ఇప్పుడు పనులన్నీ మానుకుని ఎక్కడికి ఎందుకు వచ్చాం? అవునా కదా? దేవుడు ఆ ప్రశ్న వేస్తున్నాడంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన ఆ ప్రశ్న ద్వారా మీలో ఉన్న లోటును చూపిస్తున్నాడు. గట్టిగా చెప్పండి ఒకసారి. మీరు ఎలా ఉండాలో చెప్తున్నాడు, మీరు ఎలా జీవించాలో చెప్తున్నాడు, మీరు ఎలా ముందుకెళ్లాలో చెప్తున్నాడు. నా యందు భయభక్తులు కలిగిన ఎస్ఆర్ టీం వారులారా నిజముగా మొర్ర పెట్టండి, నా కార్యములు చూస్తారు, నా అద్భుతాలు చూస్తారు, నా విడుదల చూస్తారు, నా స్వస్థత చూస్తారు, పరిశుద్ధాత్మ దేవుని మీకు తోడుగా ఉంచుతాను. హల్లెలూయా చెప్పాలి సారీ. హల్లెలూయా. ఇంకా గట్టిగా. ఇంతకంటే మనిషికి ఏం కావాల్సిందే ఉంది చెప్పండి? ఇంతకన్నా కావాల్సిందే ఉంది? కాబట్టి ఆయనకి మొర్ర పెట్టడం గొప్ప కాదంట, నిజముగా యెహోవా ఆయన యందు భయభక్తులు కలిగి వారి కోరికను నెరవేర్చును. ఈరోజు మీ మొర్ర ఆలకించి మిమ్మల్ని రక్షిస్తాడు ఆమె. చెప్పండి ఒకసారి, మీ మొర్ర ఎలా ఉండాలో తెలుసు? నిజమైన మొర్ర. దేవా సమస్యలతో, సుడిగుండములతో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, నష్టములో, కష్టములో, రోదనలో, రోగములో, బాధలో మేము చచ్చిపోతున్నామయ్యా, నీవు మాత్రమే మమ్మల్ని పైకి తీసుకురాగలవు. ఆమె చెప్పండి ఒకసారి. హల్లెలూయా. గట్టిగా, ఇంకా గట్టిగా. నీవు మాత్రమే మమ్మల్ని విడిపించగలవు, నీవు మాత్రమే మమ్మల్ని నడిపించగలవు, నీవు మాత్రమే మాకు నిజమైన దేవుడివి అని ఆత్మతో ప్రార్థన
మనస్సుతో ప్రార్థన, ఆత్మతో ఆరాధించుట, మనస్సుతో ఆరాధించుట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆత్మతో ప్రార్థించడము, మనస్సుతో ప్రార్థించడము, ఆత్మతో ఆరాధించడము, మనస్సుతో ఆరాధించడము. దేవుడు తప్పక నీ పట్ల కార్యాలు చేస్తాడు. ఆమె చెప్పండి ఒకసారి. ఇప్పుడు చెప్పండి మీరందరూ, మనం ఏం చేద్దాం దేవునికి? గట్టిగా అందరూ ఒకే ఏకస్వరము, ఏకాత్మ, ఏక మనస్సు, అర్థవుతుందా? పూర్ణ మనస్సు, పూర్ణ ఆత్మయు, అలాగే ఏకస్వరమై ఉండాలి. ఉండాలా లేదా? మరి చెప్ప అందరూ ఇప్పుడు ఏం చేద్దాం దేవుడికి అందరం కలిపి? ఏంటి? కిరాణా షాపుకి వెళ్ళి, సావుకూర దగ్గరికి వెళ్ళి కేజీ బెల్లం కట్టు, కేజీ పప్పు ఇవ్వు, బస్తా బియ్యం ఇవ్వు. ఇదా మిమ్మల్ని అడుగుతున్న దేవుడు? ఏంటి మళ్ళీ ఏ పేస్ట్ వాడుతుండ్రో తెలియదు కానీ మంచిది. అల్లుళ్ళు చెప్పాలి. నిజంగా స్త్రీ తల్లులు నవ్వుతుంటే చిలకలు నవ్వినట్టు ఆమె చెప్పాలి సార్. హల్లెలూయా. చూసారు మీరు అల్లుళ్ళు చెప్పలేదు. స్త్రీ తల్లులు నవ్వితే చిలకల్లాగా ఉంటాయి. తమ్ముడు వెంటనే అల్లుళ్ళు చెప్పాడు. ఆమె చెప్పాలి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ నేను నవ్వితే ఇంటికి వెళ్తున్నాను ఏం అడుగుతుంది చిన్ను అల్లుళ్ళు కూడా చెప్పట్లే. అవునా? అల్లుళ్ళు చెప్పాలి ఒకసారి. ఇంకా గట్టిగా చెప్పండి ఒకసారి. కాబట్టి మనం ఎలా మొర్ర పెట్టాలా? రకరకాల సౌండ్లు చేయకండి. నాకు ఉన్న రెండే చెవులు. మీరు రకరకాల శబ్దాలు వెళ్ళాలంటే మళ్ళీ నాకు మీకు ఎన్ని సౌండ్లు వస్తాయి అన్ని చెవులు ఉండాలి నాకు. కాబట్టి ఒక్క ఏకస్వరం అన్నాను కదా. ఏకస్వరం అంటే ఇక్కడ స్టార్ట్ అయితే అక్కడ ఎండ్ అయ్యేటప్పుడు చాలా టైం పడుతుంది. మొన్న ఎవరిగా నాకు తల్లి అల్లుళ్ళు అందరు చెప్పింది ఆఖరిలో చెప్తుంది. ఆమె చెప్పాలి ఒకసారి. ఇప్పుడు చెప్పండి ఒకసారి అందరూ కూడా ఒకే మాట. ఓకే, ఏం చేయాలి మనం దేవుని దగ్గర? ఇంకా మీరు ఆగండి, లోపల ఉన్న చెప్పండి ఏం చేయాలి. వెరీ గుడ్, మీకే నాలో బాగా చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పండి అందరూ కూడా. మీరు మీ గ్రూపు మీరు చెప్పండి రా. మీకంటే అమ్మాయి బాగా చెప్పింది. అల్లు చెప్పాలి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. మా అమ్మది నా స్వరమే. ఆమె చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అమ్మ నీతో పోల్చుకున్నాను కొడుకుగా. ఆమె చెప్పండి ఒకసారి. ఏమనుకోకమ్మా, బయట అలా లోగులేసాం ఫీల్ అవుతాను. అమ్మ చెప్పండి, నిజముగా మొరపెట్టాలి దేవునికి స్తోత్రము. ఆమె చెప్పండి ఒకసారి. అయితే ఈరోజు దేవుడు స్వయంగా నీతో మాట్లాడుతున్నాడు. ఆయన యందు భయభక్తులు గల వారి మొర ఆయన ఆలకిస్తాడంతే. నేను నమ్ముతున్నాను. ఎస్ఆర్ గ్రూప్ టీం అంతా కూడా దేవుడు అంటే భయం ఉంది, భక్తి ఉంది. కాబట్టి ఈ టీంకి నిజముగా మొరపెట్టే అనుభవాన్ని దేవుడు ఇచ్చునుగాక. ఈ టీంలో ఏ ఒక్కరు అలసట చెంది పక్కకి వెళ్ళిపోయి రాజకీయం చేస్తే అలాంటి వారి కోసం మీరు ఏం బాధపడకుండా ఆ వ్యక్తి కోసం మీరు ప్రార్థన చేయండి. రాత్రి దేవుడు నాతో చెప్పాడు, మీ టీం అంతా బాగానే ఉంది కానీ తప్పుగా అనుకోకండి, కొంతమంది విముఖత చూపిస్తున్నారు మీ టీంలో. కొంతమంది విముఖత అంటే సరిగ్గా ఉండడానికి, అంటే బాగానే ఉంటున్నారు కానీ వారిలో ఉండకూడనటువంటి ఆలోచన ఉంది. ఎవరో నాకు తెలియదు కానీ వారు మార్చుకోవాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. అందరూ ఏక మనస్సు, ఏకాత్మ ఉన్నప్పుడు మాత్రమే ఈ టీం బలపడుతుంది. ఓకే, మీరందరూ దేవుని మహాకృపను చేత మీరు బలవంతులు అవ్వాలని ఆశపడుతున్నాను. నేను నిజముగా మొరపెట్టి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆశపడుతున్నాను. నేను నూతన కార్యాలు మీరు చూడాలని ఆశపడుతున్నాను. నేను నూతన అద్భుతాలు మీరు చూడాలని ఆశపడుతున్నాను. నేను హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మొరపెడతారా? అయితే లేచి నించొని నిజంగా మొరపెడదాం. దేవుడి పరిశుద్ధ లేఖనాలు దీవించునుగాక. లేచి నించుందాం అందరము కూడా. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా,
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతించుదాం, రెండు చేతులు పైకెత్తుకుంటూ. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన ప్రభువా, మేము నిజముగా నిన్ను మొర్ర పెట్టాలయ్యా, నిజముగా నిన్ను ఆరాధించాలయ్యా, నిజముగా నిన్ను స్తుతించాలయ్యా, నిజముగా. హల్లెలూయా. స్తోత్రములు, మహిమ కలిగిన దేవుడు. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, ప్రతి ఒక్కరము కూడా ఆరాధన చేసుకుందాం. ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ఆరాధన రెండు చేతుల పైకి ఎత్తదాం. బలమైన దేవుడవు, బలవంతుడవు నీవు, శూన్యములో సమస్తమును, నిరాకారములో ఆకారము సృజించినావు నీవు, సర్వసృష్టికర్తవు నీవు, సృజించినావు నీవు, సర్వసృష్టికర్తవు నీవు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరు హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. చెప్పు. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. మరొకసారి. బలమైన దేవుడవు, బలవంతుడవు నీవు, బలమైన దేవుడవు. చెప్పాలి. బలవంతుడవు నీవు, శూన్యములో సమస్తముడు, నిరాకారములో ఆకారము, శూన్యములో సమస్తమును, నిరాకారములో ఆకారము సృజించినావు నీవు, సర్వసృష్టికర్తవు నీవు, సృజించినావు నీవు, సర్వసృష్టికర్తవు నీవు. హల్లెలూయా 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 హల్లెలూయా. హోసన్నా హల్లెలూయా 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 హల్లెలూయా. హోసన్నా హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతిన్నా హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన హల్లెలూయా హల్లెలూయా. చెబుదామా అందరూ కూడా. యేసు గ్లోరీ 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 గ్లోరీ. యేసు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. హోసన్నా
హల్లెలూయా హల్లెలూయా. కలువరి సిలువలో విలువ నాకు తెలుసెనుగా. కలుషవు బాపగా కరుణను చూపగా నన్ను వెదకెనుగా. అజేయుడా విజేయుడా సజీవుడా సంపూర్ణుడా. అజేయుడా విజేయుడా సజీవుడా సంపన్నుడా. అజేయుడా విజేయుడా సజీవుడా సంపన్నుడా. యేసు రక్తము రక్తము రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. యేసు రక్తము రక్తము. పడదాం, ప్రతి ఒక్కరు కూడా పడదామా? దేవుని ఆత్మను పొందుకుందాం, దేవుని ఆత్మను పొందుకుందాం. మర్రపెడదాం, నిజముగా మర్రపెడదాం. యేసు రక్తము రక్తము రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. గ్లోరీ గ్లోరీ. యేసు నీ ఆత్మను మాపై పంపించలేయా. నీ మహోన్నతమైన కృప ఇచ్చాలి దయా కనికరం చేత. రక్తము రక్తము. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే. గ్లోరీ గ్లోరీ. ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే. ఆరాధన ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. గ్లోరీ గ్లోరీ. ఆమేన్ ఆమేన్. పరిశుద్ధుడా నీ బిడ్డలు తాకండి. యేసు నామములో తాకండి అయ్యా. మీరు తాకబోతున్నారు, మీరు తాకబోతున్నారు. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. దేవా మహోన్నతుడా మహాఘనుడా నిన్ను మొర్ర పెడుతున్నామయ్యా. నిజముగా మొర్ర పెడుతున్నామయ్యా. ఈ సమయంలో నీ ఆత్మని కుమరించమని, నీ ఆత్మ నడిపింపుని కలిగించినందుకు నీకు వందనాలయ్యా. అయ్యా నీ అందు భయభక్తులు కలిగి జీవించడానికి నీ కృప నీ సమాధానము నీ బిడ్డలపై వచ్చమని అడుగుచు. నీవు తప్ప ఆధారము లేని వారం మేము, నీవు తప్ప ఆశ్రయము లేని వారం మేము. మీరే బలపరచమని, మీరే నడిపించమని, మీరే ఆదుకోమని యేసు నామములో కార్యములు జరిగించమని గట్టిగా చప్పటి కూడా దేవుని నామమున కనిపించుకుందాం. దేవా యేసేరు ప్రేరితముని మీ చేతులకు అప్పగిస్తున్నా. ఇక్కడి నుంచి నిజముగా మొర్ర పెట్టే టీముగా, భయభక్తులు కలిగిన టీముగా, నిన్ను చూచి నడిచే టీముగా, పరిశుద్ధాత్మను పొందుకునే టీముగా బలపరిచి దీవించి కాపాడమని మరొకసారి ప్రార్థన పెట్టుకుని కుటుంబాన్ని, వారి బిడ్డలను తరతరాలకి వాళ్ళకి ఆశీర్వాదం అందించమని, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నీ వాక్య లేఖన ప్రకారముగా ఆ బిడ్డకు ధైర్యాన్ని ఇచ్చి బలమునిచ్చి, భయపడకము నా బిడ్డ నేను నీకు తోడై ఉన్నాను అని ఆ బిడ్డతో మీరు మాట్లాడమని, కూడొచ్చిన టీముతోని సంఘముతోని బిడ్డలతో నీ ఆత్మనిచ్చమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక.
ఇప్పుడు మన తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమనే సన్నిధి కూడిన మనకు నామధరించిన బిడ్డలకు ముఖ్యముగా ఈ రోజు ఈ కూడికి పెట్టుకున్నటువంటి కుమార్తె లలితకును వారి కుటుంబ బిడ్డలకును ఇక్కడికి వచ్చిన ప్రతి దేవుని జనంగానికి ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డలకును నిజముగా మొరపెట్టే అదృష్టమునిచ్చి భయభక్తులు కలిగి జీవించుటకు దేవుడి తన కృపా సమాధానము తోడుగా వచ్చి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మీకు అందరికీ సమాధానం